క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లరా, మరి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. మరి మీ అందరికి శుభం కలగాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ, మరి మీ ముందుకి గోదావరి కని వద్ద జరిగినటువంటి ఒక కుర్రవాడు మరి పాంప్లెట్ పంచుతున్నప్పుడు జరిగిన విషయం గురించి మాట్లాడడానికి ముందుకు వచ్చాను. కొంచెం లేటుగా నేను స్పందిస్తాను. మీకు తమిళం చూడగానే మీకు జై శ్రీరామ్ అనమని శ్రీరాముల వారిని అవమానిస్తున్న ఉన్మాదులు అనే టైటిల్ మీకు కనబడింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఇప్పుడు జై శ్రీరామ్ అని ఒకరిని బలవంతంగా అనమని చెప్పినప్పుడు అవతల వారు పెట్టినటువంటి ఇబ్బందిని బట్టి ఒకవేళ నేను జై శ్రీరామ్ చెప్పాను అనుకో, అది శ్రీరాముల వారికి సంతోషంగా ఉంటుందా అనేది నా డౌటు. అంటే ఇప్పుడు చాలా చోట్ల కూడా చర్చిల్లోకి వెళ్ళిపోయి జై శ్రీరామ్ అంటూ మరి వినాదాలు పలుకుతూ ఉన్నారు. పలకటం తప్పని కాదు, కానీ చర్చి లోపలికి వెళ్ళి అందరి ముందు నానా మాటలు బూతులు మాట్లాడుతూ అసభ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే, నేనేం చెప్పాలనుకుంటానంటే, సమాజంలో అంటం తప్పని కాదు, కానీ అది చర్చిలోకి వెళ్ళి అలా అంటం అనేది అది చాలా తప్పు. మరి గోదావరి కని వద్ద బస్ స్టాండ్లో ఒక కుర్రాడు పాంప్లెట్లు పంచుతున్నప్పుడు, వీలైతే మీకు ఆ ఫొటోస్ కూడా చూపిస్తాడు, వీలైతే మీకు కుమారుడు. అయినా మీకు తెలుసు కాబట్టి ఈ విషయాన్ని నేను కొంచెం లేటుగా స్పందిస్తున్నాను. ఎందుకు స్పందించవలసి వస్తుందంటే, నేను ఇక్కడ ఎవరినేదో తిడదామని నేను రాలేదు. నేను మనస్ఫూర్తిగా నేను ఎవరినేదో అందాం తిడదాం దీన్ని అడ్డు పెట్టుకుని అనే ఉద్దేశం కాదు, కానీ నా ఉద్దేశం ఏంటంటే, శ్రీరాముల వారి యొక్క గౌరవాన్ని నాశనం చేస్తున్నారు కొందరు మతోన్మాదులు, అవమానపరుస్తున్నారు. ఆయనకున్న ఒక మంచి కీర్తి, శ్రీరాముల వారికి మంచి పేరు మంచి కీర్తి ఉంది మన భారతదేశంలో. అయితే ఆయన అడ్డు పెట్టుకొని జై శ్రీరామ్ అంటున్నారు. ఆ కుర్రవాడు కడపత్రికలు పంచుతున్నప్పుడు, సరే పంచొద్దన్నప్పుడు వెళ్ళిపోతున్నాడు. వాటిని శుభ్రంగా చించి ఆ డస్ట్బిన్లో పక్కనే డస్ట్బిన్ ఉంది, ఆ డస్ట్బిన్లో వేయించి తన ముక్కు నేలకు రాయమని చెబుతున్నారు. అతను సాగిలపడి ముక్కు నేలకు రాయమని చెప్పారు. అంతేకాకుండా అతన్ని గుంజెడు తీపిచ్చారు. మళ్ళీ బలవంతంగా పట్టుకొని పోలీసు వారే, అక్కడ కొంతమంది పోలీసు వారు అనకూడదు, కానీ నాకున్నటువంటి వింగిత జ్ఞానాన్ని బట్టి, నాకున్నటువంటి బైబిల్ సాంప్రదాయాన్ని బట్టి నేను గౌరవించాలి, భయపడి మాత్రం కాదు. ఎందుకంటే మనకంటే కొన్ని చట్టాలు ఉన్నాయి కాబట్టి ఆ చట్టాల ప్రకారంగా మనం గౌరవించాలి. పోలీసు వారు కూడా మరి మతోన్మాదులకి కొంతమంది అక్కడ ఉన్నటువంటి పోలీసు వారు మరి కొమ్ము కాస్తున్నట్లుగా వారే బొట్టు పెడుతూ బలవంతంగా, అంటే ఇది ఎంత ఘోరం. ఇక్కడ నేనేం ఆలోచించానంటే, నాకు మనసులో బాధ వేసింది ఏంటంటే, వారు జై శ్రీరామ్ అన్నారు, సరే అంతవరకు బాగుంది, కేకలేస్తున్నారు బస్ స్టాండ్లో. తర్వాత అతను వచ్చి క్షమించమని చెప్పాడు. షేక్ హ్యాండ్ తీసుకుంటున్నప్పుడు, నువ్వు ఎవడికి పుట్టావో దేనికి పుట్టావో వాడిది ఈడిది చేసేవా సీకేవా అది రకరకాలుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు చాలా అసలు అంటే శ్రీరాముల వారికి ఇది ఎంత అవమానం తెలుసా ఇది. ఇప్పుడు ఆయనకు ఒక మంచి పేరు ఉందండి, ఒక మంచి పేరు ఉంది కదా, చాలా మంచి పేరు ఉంది ఆయనకి. కానీ ఆయన్ని అంత విలువ ఉన్నటువంటి శ్రీరాముల వారిని, మన భారతదేశంలో మంచి పేరున్నటువంటి శ్రీరాముల వారిని మరి మనసులో పెట్టుకొని నానా బూతులు మాట్లాడుతున్నారు. అంటే తెలియని సమాజం ఏమనుకుంటారు అంటే, శ్రీరాముల వారు కూడా ఇలాగనే బూతులు మాట్లాడారా అని అనుకుంటారు కదా. అంటే ఈరోజు ఆయన పరువు తీస్తుంది ఎవరంటే ఈ మతోన్మాదులే, ఈ ఉన్మాదులే ఆయన పరువు తీస్తున్నారు. ఎందుకంటే శ్రీరాముల వారు ఎక్కడ అట్లా అన్నట్టు కానీ అట్లా చేసినట్టు కానీ ఎక్కడ కూడా నేను చూడలే. ఇక బలవంతంగా జై శ్రీరామ్ అని అనిపిస్తే, ఒకవేళ అన్నాడు అనుకోండి, అవతల వ్యక్తి కొడతారనో తిడతారనో చంపుతారనో భయంతో అన్నాడు అనుకోండి, అది శ్రీరాముల వారికి సంతోషం ఉంటుందా? నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటానంటే, బలవంతంగా జై శ్రీరామ్ అని అనమంటున్నప్పుడు
నేనేమంటానంటే బలవంతము చేత శ్రీరాముల వారి యొక్క రాజ్యాన్ని స్థాపించగలరా? నా ఉద్దేశం స్థాపించండి, కానీ బలవంతంగా ఇప్పుడు గుర్రాన్ని చెరువు దగ్గరకో ఏటి దగ్గరకో తీసుకొని వెళ్ళామనుకోండి, నీళ్లు తాగవలసిన బాధ్యత గుర్రానిది. నేనే నీళ్లు నోట్లో పోస్తానంటే అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈరోజు ఈ శ్రీరాముల వారిని ఎంత అవమానిస్తున్నారంటండి, బాధాకరంగా ఉందండి. ఏమండి, నిజంగా ఈ సనాతన ధర్మాన్ని నాశనం చేస్తుంది ఈ ఉన్మాదులే. ఈ భగవద్గీతలో రాయబడిన కొన్ని ప్రాముఖ్యమైన మంచి విషయాలు కూడా ఉన్నాయి. ఆ విషయాల్లో కూడా ఈరోజు అవమానపరుస్తుంది ఈ ఉన్మాదులే. ఎందుకు అంటారేమో, చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు, మీ అందరికీ తెలుసు. వారు సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నా, రామాయణం గురించి, మహాభారతం గురించి, భగవద్గీత గురించి, మరి ఉపనిషత్తుల గురించి, మత్స్య పురాణం, ఈ విధంగా పుక్కిటి పురాణాలు, ఇవన్నీ కూడా ఆయన వివరిస్తున్నప్పుడు నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంటుంది. హిందూ సమాజానికి కావలసింది చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు తప్ప ఈ మతోన్మాదులు కాదు. ఈ మతోన్మాదులు చేస్తున్న శాస్త్రాల వల్ల సమాజంలో కాస్త కూస్తూ శ్రీరాముల వారి మీద ఉన్న గౌరవము, ఆ ప్రేమని నాశనం చేస్తుంది ఈ ఉన్మాదులే. అందుకే నేను మాట్లాడుతున్నా, శ్రీరాముల వారికి ఉన్న గౌరవం భారతదేశంలో, ఆ గౌరవాన్ని నాశనం చేస్తుంది ఇదిగో ఈ పెట్టిరేగిపోతూ చండాల బూతులు, నోటికొచ్చిన బూతులు, అసభ్యమైన కార్యక్రమాలు జరిగిస్తున్నారు. చర్చిలోకి వచ్చి గొడవలు చేసి కేకలు వేసి, మొన్న ఒకడు చిన్న పిల్లలకి లోపల ఆ పాస్టర్లో చిన్న పిల్లలకి VBSలో పిల్లలకి దేవుని మాటలు చెబుతుంటే ఏం చెప్తున్నారు పిల్లలకి, మీరు మతం మారుస్తున్నారా అంటే, క్రైస్తవుడు ఏమంటం లేదు గనక, ఎవరు ఏమి ఇన్నన్నా ఏమనరు గనక నా ధైర్యంతో ఈ మంచితనాన్ని అలుసుగా తీసుకొని ఈ మూర్ఖులు, శ్రీరాముల వారు ఏమన్నారో వీళ్ళకి తెలియదు, శ్రీరాముల వారు ఎలాగా మరి మాట్లాడాడో, ఆయన కొన్ని మంచి విషయాలు మంచి కార్యాలు చేశాడో వీళ్ళకి తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, శ్రీరాముల వారిని అడ్డు పెట్టుకొని వీళ్ళు చండాలంగా అనరాని మాటలు, బూతులు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు చెబుతుంటే ఇంకా అందరూ కూడా సంతోషిస్తూ ఉంటారు. గరికపాటి నరసింహుల గారిని మీరు చూస్తే అస్సలు రోమాలు నిలబడతాయి. ఆయన నిజం నా దృష్టిలో నేనైతే మహాత్ముడు అంట ఒక్కోసారి ఆయన్ని. గరికపాటి నరసింహులు గారు, మన చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలాంటి వాళ్ళు సనాతన ధర్మాన్ని నిలబెట్టగలరు. హిందూ సమాజానికి కూడా ఈ చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వారు, ఈ గరికపాటి నరసింహ గారు లాంటి వారు చాలా అవసరం. వారి ద్వారా ధర్మం నిలబడుతుంది. ఎందుకంటే వాళ్ళు మాట్లాడేది ఒక ధర్మం. అంతేగాని ఈ శ్రీరాముల వారిని అడ్డు పెట్టుకొని ఆయనకున్నటువంటి మంచి పేరును కూడా కళంకాన్ని తీసుకొస్తున్నారు. జై శ్రీరామ్ అంటున్నారు, చండాల బూతులు మాట్లాడుతున్నారు. తెలియనివాడు కింద కామెంట్లు ఏమన్నాడు, అదే రాశాడా మీ భగవద్గీతలో, మీ రామాయణంలో అదే ఉందా, మీ మహాభారతంలో అదే ఉందా అని అంటున్నప్పుడు ఏమవుతుంది, ఇటువైపు అటువైపు ఇరు వర్గాలకి తగాదలు పడుతున్నాయి, గొడవలు, లొల్లిలు. మన హైదరాబాద్ భాషలో లొల్లి అంటాం కదా. కాబట్టి కొట్టుకోవటం, తిట్టుకోవటం, ఒకరినొకరు దుమ్మెత్తిపోసం. విచిత్రం ఏంటంటే పోలీసు వారు కూడా అక్కడే ఉండి నిన్నెవరు పంపించారు చెప్పు అంటే వాడేమన్నా విచారం చేయమని చెప్తున్నాడా, త్రాగనని చెప్తున్నాడా, నరహత్యమని చెప్తున్నాడా, వాడేమన్నా ఉన్మాదా, లేకపోతే వాడేమన్నా ఉగ్రవాదే, పాకిస్తాన్ ఉగ్రవాదా? ఎంత ఘోరం ఇది. ఈరోజు భారతదేశంలో మనంతా కూడా భారతీయులు. మనందరం భారతీయులైనప్పుడు మనమంతా కూడా మరి భారతదేశం నా మాతృభూమి, భారతీయులంతా నా సహోదరులు, నేను నా దేశాన్ని ప్రేమించుచున్నాను, సుసంపన్నమైన నా దేశాన్ని ప్రేమ అని మనం పాటలు పాడుతున్నప్పుడు అది మనంతా ఒకటైనప్పుడు భారతీయులు కదా. మరి ఒకరినొకరు చంపుకోవడం, ఒకరినొకరు కొట్టుకోవడం, ఇలా రకరకాలుగా అనేక మతాల పేరు మీద భయంకరమైన గొడవలు ఈరోజు జరిగిస్తున్న కారణం ఈ మతోన్మాదులు. ఈరోజు పాకిస్తాన్ నుంచి ఉగ్రవాదులు వచ్చారంటే
దాని గురించి వచ్చారంటే వాడు ఒక ఉగ్రవాది కాబట్టి వచ్చాడు. ఈరోజు ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది మతోన్మాదులు ఉగ్రవాదులుగా మారుతూ ఉన్నారు. అందుకే ప్రేమైన దేవుని పిల్లరా, నేనేమంటున్నా అంటే బలవంతం పెట్టి మనం ఎవరు మార్చలేం. నిజం చెప్పండి, వాస్తవం చెప్పండి. మీకు చేతనైతే పాంప్లెట్లు పంచండి, కడపత్రికలు పంచండి, శ్రీరాముల వారిని గురించి మంచిగా పుస్తకాలు రాయండి, పబ్లిసిటీ చెయ్యండి, అందులో ఉన్న మంచిని బోధించి ప్రజల్ని వైపు లాగండి. కరుడుగట్టిన దొంగలు ఉన్నారు, రవిడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు, అలాంటి వారిని మార్చండి. అంతేగాని నువ్వు బలవంతంగా చర్చిల్లోకి వచ్చేసి ఉన్నయన్ని పగలగొట్టేస్తే ఎంతకాలం నువ్వు యుద్ధం చేస్తూ ఈ బలవంతంతో ఎవరు మార్చుకోగలవు? ఇంకా చెడ్డ పేరు వస్తుంది కదా, అక్కడ చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు క్రైస్తవ సమాజంలోనే చాగంటి కోటేశ్వరరావు గారి గురించి గొప్పగా చెబుతున్నారు. క్రైస్తవ సమాజంలోనే గరికపాటి నరసింహ గారి గురించి గొప్పగా చెబుతున్నారు. అలాంటప్పుడు మంచితో సమాజాన్ని మార్చుకోవాలి తప్ప ప్రేమను చూపించండి, ప్రేమను పంచండి, ద్వేషాన్ని నూరిపోయకూడదు. ముఖ్యంగా ఈ ఉన్మాదులుగా ఉన్న వారి గురించి అంటం కూడా నాకు మనసు రావట్లేదు. కానీ ఎంత అసభ్యంగా వారి యొక్క ప్రతాపాన్ని, ఉక్రోషాన్ని చూపిస్తానంటే, ఇదిగో మేము గొప్పవాళ్ళం, మేము ఏమన్నా చెల్లిద్ది అన్నట్టు అనుకుంటాం. ప్రభుత్వాలు కూడా పట్టించుకోవట్లా. ఇంత ఘోరం జరుగుతుంది, ప్రతి చోట కూడా క్రైస్తవుల మీద మారణకాండ జరుగుతుంది, హింస జరుగుతుంది, దాడులు జరుగుతున్నాయి. పట్టించుకున్న వారు లేరు ఇప్పుడు. అందుకనే నేనేమంటున్నానంటే, శ్రీరాముల వారు చెప్పినటువంటి మంచి విషయాలు ఉన్నాయి, వాటిని సమాజాన్ని చెప్పండి. అది ఆయనకున్నటువంటి విలువైన పేరుని మీరు పోగొడుతున్నారు. మీరు ఆయనకున్న ఒక మంచి గౌరవం ఉంది ఆయనకి. ఇప్పుడు మేమున్నాం, యేసు ప్రభు నేను నమ్మా, కానీ ఇప్పుడు శ్రీరాముల వారు నేను నమ్మకపోయినా చాలా గౌరవిస్తాం. ఎందుకు? ఆయనలో ఉన్న కొన్ని మంచి విషయాలు ఉన్నాయి, వాటిని మేము గౌరవిస్తాం. అలాగే మంచి విషయాలు చెప్పి మనిషిని మార్చాలి తప్ప కొట్టి తిట్టి బలవంతం చేసి ఎవరిని మనం మార్చగలం? కాబట్టి నేనేం చెప్తున్నా అంటే, నిజం చెప్పండి. ఇప్పుడు భారతదేశంలో మీరన్నట్టుగానే మీరన్న దేవుడిని నేను నమ్ముతా అనుకున్నాం. మీరన్న దేవుడు నేను నమ్ముతాను. నాలాగ ఎందరో ఉన్నారు ఇదే ప్రశ్న వేస్తున్నారు మీకు. నువ్వు అన్న దేవుడు నేను నమ్ముతా, ఆ దేవుడు ఏదో ఒక్క దేవుడిని చూపించు నాకు చాలు, ఖచ్చితంగా నమ్ముతాను. ఒక్క దేవుడిని చూపించు. భారతదేశంలో ఇది హిందూ దేశం అంటున్నావు, రైట్, ఓకే. కులాలన్నీ తీసి పడేసి హిందూ దేశం పెట్టండి, మేము ఒప్పుకుంటాం. నేను చెప్తున్నా ఈ మాట. కులాలన్నీ తీసేసేయండి మొత్తం. భారతదేశంలో ఉన్న ఈ భయంకరమైన కులాలు, చీమల పుట్లా ఉన్నాయి కులాలు, తీసేసేయండి. మనిషిని మనిషిగా చూడండి. ఎన్ని తీసేసి హిందూ దేశం అని పెట్టండి. తప్పే ఉందా? వెరీ గుడ్, మేము కూడా ఒప్పుకుంటాం దానికి. కాబట్టి హిందూ దేశం ఇక్కడ చెప్పడానికి లేదంటే మరి కులాలు మొత్తం తీసేసేయండి. చిన్నోడు ఎందుకు, పెద్దోడు ఎందుకు? తల్లోంచి పుట్టినోడు బ్రాహ్మడు, భుజంలోంచి పుట్టినోడు క్షత్రియుడు, తొడలోంచి పుట్టినోడు వైశ్యుడు, క్షత్రియుడు, వైశ్యుడు, బ్రాహ్మడు. మరి పాదాలను పుట్టినోడేమో శూద్రుడు అని చెప్పుకుంటున్నారు. మరి విడగొట్టుకున్నాం, వర్ణాలకు విడగొట్టుకున్నాం, కులాలకు విడగొట్టుకున్నాం. ఇలా ఇవి అన్నీ కూడా చూస్తుంటే ఎంత అసభ్యంగా ఉంది. ఇప్పుడు నేను ఉన్నానండి, నువ్వు చెప్పిన దేవుడిని నమ్ముతా. నేను ఏ దేవుడిని నమ్మంటావు అది చెప్పు, నాకు కావాలి. ఇప్పుడు నేను నమ్ముతా. ఏ దేవుడిని నమ్మంటావు? నాకు ఏ దేవుడు అని ఒక దేవుడిని చూపించు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ సృష్టి మొత్తం దేవుడు అని చెప్పి నేను ఒప్పుకోను. సృష్టి కలిగించినోడు దేవుడు అవుతాడు తప్ప సృష్టి దేవుడు ఎందుకు అవుతాడు? ఇప్పుడు చంద్రుడు దేవుడు అన్నారు, సూర్యుడు దేవుడు అన్నారు. మరి చంద్రుడిలోకి వెళ్ళి అడుగు పెట్టొచ్చారు. ఇప్పుడు దేవుడి మీద అడుగు పెట్టినట్టు నా ప్రజలు చంద్రమండలం అడుగు పెట్టొచ్చారండి చాలామంది. అదొక గ్రహం, అది సూర్యగోళం, దాన్ని పుట్టుకొని దేవుడు అంటున్నావు. నేను దేవుని సృష్టి కాదు, సృష్టికర్త నాకు చూపించు, నేను నమ్ముతా. నాకు బైబిల్ చెప్పింది ఇది సృష్టికర్త యేసు ప్రభు. ఆ వాక్యం చూపిస్తా చూడండి మీ అందరూ కావాలంటే. యోహాను సువార్త 1వ అధ్యాయంలో 3వ వచనం మాట రాయబడింది, కలిగి ఉన్నది ఏదియో ఆయన లేకుండా కలగలేదు. కాబట్టి యేసు ప్రభు లేకుండా కలగలేదు. కాబట్టి ఆయన మొదటి వచనం ఏమన్నాడు? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, ఆది యందు దేవుడి యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కాబట్టి నాకు సృష్టిని కలిగించిన దేవుడు ఉన్నాడని బైబిల్ చెబుతుంది నాకు. కాబట్టి నేను సృష్టిని పూజించను. నాకు ఏదో ఒక దేవుడు చూపించు, నేను ఖచ్చితంగా నమ్ముతా. ఆ దేవుడు ఎవరని అడిగితే బైబిల్ చెప్పింది నాకు. ఇప్పుడు ఇదిగో యేసు ప్రభు ఒక్కడే, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో 3వ వచనంలో మాట రాయబడింది, ప్రపంచములో దేవుని వాక్యం వలన నిర్మాణాలైనవి. కాబట్టి దేవుని వాక్యం అంటే దేవుని మాట, దేవుని వాక్యం వలన ఏమైనా నిర్మాణములైన. వాక్యం అంటే ఏమనుకుంటున్నారు? యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో
ఆ వాక్యమే శరీరధారి కృపా సత్య సంపన్నుడుగా మన మధ్యకి నివసించాడు. అంటే వాక్యం ఉన్న క్రీస్తు శరీరాన్ని ధరించుకుని ఇదిగో కన్యమర్య ద్వారా ఈ భూమి మీదకి వచ్చాడు. మహాదేవుడే మానవుడిగా మారిపోయి ఈ లోకానికి వచ్చి కలవసిలో ప్రాణం పెట్టి చనిపోయి సమా చేయబడి మూడో రోజు తిరిగి లేచి మృత్యుండై పరలోక రాజ్యం ఆరోహణై వెళ్ళాడు. ఈరోజు యేసుని నమ్మడగల కారణం అంటే నాకు మరో బ్రతుకుందని నాకు నాకు పునరుద్ధానం ఉందని క్రీస్తు ద్వారా నాకు బయలుపరచబడుతుంది. ఈరోజు యేసు ప్రభు నమ్మటం వల్ల లాభం ఏంటంటే నాకు స్వర్గం ఉంది, పరలోకం ఉంది, పునరుద్ధానం ఉంది. నాకు పునరుద్ధానం ఉంటేనే కదా నాకు స్వర్గం ఉన్నా పరలోకం ఉన్నా తెలియదు. అసలు పునరుద్ధానం గురించి ఏ గ్రంథం చెప్పండి. బైబిల్ చెబుతుంది పునరుద్ధానం ఉంది. యేసు ఏ విధంగా చనిపోయి తిరిగి లేచాడో అలాగే ప్రతి ఒక్కళ్ళు పునరుద్ధానం ఉంది. అందుకే ఈరోజు నేను యేసు నమ్ముకున్నా. ఆ యేసును నమ్ముద్దని ఎలా కుదిరింది? నీకు ఆ యొక్క ఎక్కడది? ఆయన ఒక మాట చెప్తానండి. ఇప్పుడు భారత రాజ్యాంగంలో మరి నవరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మహనీయుడు, మహాత్ముడు, ఆయన ఇచ్చిన ఆర్టికల్ మరి 14, 19, 24, 25లో వాక్ స్వాతంత్ర్యం ఉంది, నాకు స్వేచ్ఛ, భావ ప్రకటన నాకు ఉంది. కాదనడానికి మీరెవరండి? అసలు మీకు ఏం పని? ఎవ్వరికి అధికారం లేదు. ఈరోజు ప్రభుత్వం మేము పట్టించుకోకపోవచ్చు, కానీ ఒకటి చెప్తాను, దేవుడు మాత్రం ఊరుకోడు. ఖచ్చితంగా సుమా నోటికి వచ్చిన మాటలు మాట్లాడుతున్నారు, కింద చండాల కామెంట్స్ పెడుతున్నారు. మేము భయపడం. ఎందుకంటే మా యేసు ప్రభువు మనం మార్చేశాడు. చెప్పనసక్యము కానీ మహిమాయుక్తమైన ఆనందం మా గుండెల్లో ఉంది. పునరుద్ధానం ఉందని నమ్మాను. ఒకే దేవుడు చూపిస్తుంది బైబిల్. భూలోకంలో ఉన్న వాళ్ళని దేవుడు నేను నమ్మను. కుక్కని దేవుడు అంటే, పందిని దేవుడు అంటే, గాడిదని దేవుడు నేను నమ్ముతాను. ఒక దేవుడు చూపించు. యేసుప్రభు వదిలేసి మన దేవుడు నమ్ముకుంది, మన భారతదేశానికి దేవుడు అని చెప్పు ఒకసారి. కానీ యేసుప్రభు సర్వ సృష్టికి ఆయన ఆది సంభూతుడు, మరణపు ముళ్ళు తిరిగి లేచిన వాడు. దెయ్యాలు సాక్ష్యం ఇస్తున్నాయి. కాదంటారు మీరు ఎవరండి? కాబట్టి ఎవరి మీద కోపం కాదు పిల్లరా. కాబట్టి జై శ్రీరామ్ అని చెప్పేసి ఆయన నామానికి అవమానం తేబాకండి, కళంకం తేబాకండి. ఆయన జై శ్రీరామ్ అంటే ఎమ్మని బూతులు తిడుతుంటివే, చెడు అమ్మనక్కలు తిడుతున్నావు, పెళ్ళాలని బిడ్డలు తిడుతున్నావు, చండాలను తిడుతున్నావు, మరి వాడికి పుట్టావు వీడికి పుట్టావు అని తిడుతున్నావు, గొర్రెలు అన్నావు. నువ్వు గొర్రె అంటివి, అవతడు ఏమంటాడు మళ్ళీ? వాడు నువ్వు బర్రె అంటాడు. నువ్వు గొర్రె, వాడు బర్రె అనడా? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రేమను పంచి ఇతడి వాడికి ప్రేమను చూపించి తిరిగి ప్రేమను పొందుకోండి. ఇప్పుడు మన ఎదుటి వారికి ప్రేమను పంచితే తిరిగి మళ్ళీ మనం ప్రేమనే పొందుకుంటాం. నువ్వు ద్వేషాన్ని పంచితే తిరిగి మళ్ళీ ద్వేషాన్ని పొందుకుంటావు. కాబట్టి వాక్ స్వాతంత్రం నా భారతదేశంలో ప్రతి ఒక్కరికి స్వాతంత్రం ఉందండి. ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు ఒక స్వాతంత్ర్యం ఉంది, నాకు ఒక స్వేచ్ఛ. ఏంటంటే నాకు ఇష్టమైనటువంటి దేవుడిని నేను నమ్ముతా, అది నా ఇష్టం. కాదంటే నువ్వెవరు అసలు? బస్ స్టాండ్లో పంచొద్దాను. బస్ స్టాండ్ నీదా? బస్ స్టాండ్ ఎవరిది? ఇప్పుడు ఆల్రెడీ కేసు పెట్టారు అనుకోండి, కొంతమంది అంటున్నారు, ఆల్రెడీ కొంతమంది కేసు పెట్టారు అన్నారు. ఎన్ని పెట్టినప్పుడు కూడా ఈ ఆగడలు ఆగుతున్నాయా? పైన ఉన్న కేంద్ర ప్రభుత్వం దీని గురించి మాట్లాడుతుందా? కేంద్ర ప్రభుత్వంలో పార్లమెంట్లో మాట్లాడుతున్నారా? చెప్పండి. కేంద్రంలో మాట్లాడుతున్నారా? శాసనసభలో ఇటు గురించి మాట్లాడుతున్నారా? చెప్పండి. నేను ప్రేమతో మనవి చేస్తున్నా రేవంత్ రెడ్డి గారిని, గౌరవంతో. మన తెలంగాణ ముఖ్యమంత్రి, మరి మాకు ముఖ్యమంత్రి ఎవరు లేరు, మీరే మా ముఖ్యమంత్రి. నేను ఓటేసా, నాతో పాటు వేల మందిని, లక్షల మందిని ఓటేపించాం. మరి రేవంత్ రెడ్డి గారు మీరే కదా మాకు ముఖ్యమంత్రి, మరి మీరు పట్టించుకోరు మా క్రైస్తవుల గురించి? అలాగే మాకు ప్రైమ్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? మాకు ప్రధానమంత్రి ఎవరు? మాకు మోడీ గారే కదా. మరి మీరు కాబట్టి ఎవరు పట్టించుకో చెప్పండి మమ్మల్ని? ఎవరు పట్టించుకుంటారు? క్రైస్తవుడి బాంబులు వాడుతున్నాడా? కత్తులు వాడుతున్నాడా? తుపాకీ వాడుతున్నాడా? లేదే, ప్రేమే కదా. కాబట్టి దయచేసి ప్రధానమంత్రి మోడీ గారికి, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా ముఖ్యమంత్రి కాబట్టి, మేము ఓటేసాం కాబట్టి మమ్మల్ని కాపాడమంటున్నాం. తిరిగి మేము కూడా ఒకవేళ దాడులు దిగితే ఆపగలరా? క్రైస్తవులు విస్తారంగా ఉన్నారు, కానీ బైబిల్ అది బోధించాల, శాంతి మార్గాన్ని బోధించింది. కాబట్టి అందుకే శాంతిగా నేను కూడా ప్రకటిస్తున్నా. కోపం లేక కాదు, రోషం లేక కాదు, ధైర్యం అంతకంటే లేక కాదు. కాబట్టి దయచేసి శ్రీరాముల వారికి ఉన్నటువంటి మంచి విలువలు, ఆ పేరుని, ఆయనకున్న ప్రఖ్యాతిని, ఆయనకున్నటువంటి మంచి కీర్తిని నాశనం చేస్తున్న ఉన్మాదులకి నేను ప్రేమతో హెచ్చరిస్తున్నాను, గౌరవంతో చెబుతున్నాను. దయచేసి క్రైస్తవుల్ని ఎన్ని అడ్డుకున్నా ఆఖరికి నీవు నమ్మే నమ్మకమే ఆఖరికి ఓడిపోద్ది. కాబట్టి ఎవరి దేవుడు నమ్ముకొని తప్పలేదు, బలవంతం లేదు. కడపత్రిక పంచుతున్నాడు బస్ స్టాండ్లో, తప్ప నువ్వు కూడా పంచుకో. కడపత్రికలు డస్ట్బిన్లో వేయించారు, కొట్టారు, ముక్కు నేల రాశారు, సాగిలబడ్డాడు, దండం పెట్టించారు. అంటే ఒక్కడనే? రేపొద్దున ఇంకొకళ్ళు ఎవరైనా క్రైస్తవులోని వాక్యం సరిగా తెలిసేది లేకు, వాళ్ళు కూడా కత్తులు గుదిలు తీసుకొని వస్తారు. అప్పుడు ఏమైపోద్ది? అప్పుడు మన భారతదేశం కూడా పాకిస్తాన్ లాగా అయిపోదా? ఉగ్రవాదులు అయిపోదా? దయచేసి రెచ్చగొట్టకుండా క్రైస్తవుల్ని మా మంచితనాన్ని అలుసుగా తీసుకోవద్దు. అధికారులు మమ్మల్ని గమనించాలని, అధికార యంత్రాంగం క్రైస్తవుల పక్షాన న్యాయం చేయాలని, క్రైస్తవుల పక్షాన మీ యొక్క గళాన్ని వినిపించాలని, మీ స్పందన మాకు తెలియచేయాలని ప్రేమతో కోరుతూ
ఈ మాటలు ముగిస్తూ చివరి వరకు ఈ వీడియో విన్న మీ అందరికీ నా శుభాలు, ప్రత్యేక వచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నా. మే గాడ్ బ్లెస్ యూ.